Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఎకనామిక్స్ కాన్సెప్ట్స్లో పార్ట్గా మనకు 2025 ఏఎస్ఓ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ 16 నుంచి 20 వరకు 5 కాన్సెప్ట్లు చూద్దాము. నేను ఈ కాన్సెప్ట్లు ఏమన్నా ఓవర్లాప్ అవుతాయేమో, రిపీట్ అవుతాయేమో స్కిప్ చేద్దామని చూస్తున్నాను. కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎంత టెస్ట్ చేయాలనుకుంటున్నారంటే అప్డేటెడ్ నాలెడ్జ్ మన అభ్యర్థుల నుంచి ఈ కాన్సెప్ట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. మనము ఇప్పటి నుంచి కాన్ఫిడెంట్‌గా ప్రతి కాన్సెప్టు నీట్‌గా నోట్ చేసుకొని పాయింట్ వైజు మనం దాన్ని ప్రిపేర్ అయితే తప్ప ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఫస్ట్ నేను ముందుగా ఈ ఆర్థిక సర్వే 2025 నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మనకు 2025 ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారము మనకు ఇక్కడ ఎగుమతులు మొత్తము గతేడాది కంటే 4.6% వృద్ధి చెందింది. 863 బిలియన్ డాలర్లు మన టోటల్ ఎక్స్‌పోర్ట్సు. సర్వీసెస్ సేవల ఎగుమతులు 421 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది గతంతో పోలిస్తే 8.7% అభివృద్ధి చెందింది. ఐటీ మరియు ప్రొఫెషనల్ సేవలు ఇందులో ప్రధాన పాత్ర పోషించాయి. తర్వాత వస్తువుల ఎగుమతులు మర్చెంట్ ఎక్స్‌పోర్ట్స్ 441 బిలియన్ డాలర్లు. కానీ మన దిగుమతులు 979 బిలియన్లు ఉన్నాయి. బంగారం, వెండి దిగుమతులు పెరగడం వల్ల దిగుమతుల విలువ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం చూడాలి. కరెంట్ అకౌంట్ లోటు, కరెంట్ అకౌంట్ డెఫిషియెంటీ. ఈ అప్డేట్స్ ప్రకారము మనకు ఇది కూడా తగ్గింది. ఇప్పుడు 2025, 26 మొదటి భాగంలో సిఏడి జీడీపీలో 8%గా ఉంటే అంతకుముందు అది 1.3 కన్నా 1.3% ఉంది. కాబట్టి ఈ సంవత్సరము అది 0.5% తక్కువగా నమోదయ్యింది. ఇది కరెంట్ అకౌంట్ లోటు. ఇక్కడ దానికి కారణం ఏమంటే వా ఈ ఎందుకు లోటు తగ్గిందంటే వస్తువుల వ్యాపారంలో లోటు ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ సేవల ద్వారా వచ్చే మిగులు మరియు విదేశాల్లోని భారతీయులు పంపే నిధులు మనకు ఈ రెమిటెన్స్ ఈ లోటుని తగ్గించాయి. 0.5% లోటు గతంతో పోలిస్తే. ఇక్కడ కీలక ఆర్థిక సూచికలు ఎలా ఉన్నాయంటే జీడిపి వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటు 7.4గా అంచనా వేయబడింది. ఇది అంతకుముందు సంవత్సరానికంటే ఇది 2026-27కి 6.8 నుంచి 6.7% మనకు ఉండవచ్చు. ద్రవ్యోల్బణం ఏప్రిల్ డిసెంబర్ 2025 కాలంలో సగటు రీటైల్ ద్రవ్యోల్బణం 1.7కి తగ్గింది. ఇది దశాబ్ద కాలంలోనే కనిష్ట స్థాయి. అంటే డబ్బుకు విలువ పెరిగిందని. విదేశీ మారక నిల్వలు జనవరి 26 నాటికి విదేశీ మారక నిల్వలు 701.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 11 నెలల దిగుమతులకు సరిపోతుంది. నిరుద్యోగిత రేటు ఇది 2025 కన్నా కూడా 4.7% తగ్గింది. ఇవన్నీ కూడా ఆర్థిక సర్వే 2026 ప్రకారం. సామాజిక అభివృద్ధి సోషల్ ప్రోగ్రెస్, పేదరిక నిర్మూలన ప్రపంచ బ్యాంకు సవరించిన నిబంధనల ప్రకారం మనకు ఇది భారత్లో అత్యంత పేదరికం 5.3కి పడిపోయిందనమాట. 5.3కి. ఆరోగ్యం శిశు మరణాల రేటు ఇది చైల్డ్ మార్టాలిటీ రేట్ అనేది చూస్తారు. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు 2013లో ఇది 40 ఉండగా 2023 నాటికి 25కు తగ్గింది. అంటే మనం తీసుకున్న జాగ్రత్తలు ఈ బాలింతలకి పోషణ, వాళ్ళకి బాలామృతము, కోడిగుడ్లు, పాలు లాంటివి సరఫరా చేయడం ద్వారా వాళ్ళకి శిశు మరణాల రేటు అనేది ఒక మంచి ఇండెక్సు. అది మనకు 40 నుంచి 23కి తగ్గింది. ప్రతి 1000కి 40 మరణాలు 2013లో ఉంటే ప్రతి 1000కి 25కి అది తగ్గిపోయింది. ఈ గణాంకాలు భారతదేశం ఒక బలమైన అంతర్జాతీయ వాణిజ్య శక్తిగా ఎదుగుతున్న తీరును, ముఖ్యంగా సేవల రంగంలో ఉన్న పట్టును సూచిస్తూ ఉంది అనమాట. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్కి వస్తాం. ఈ కాన్సెప్ట్ ఏమంటే ఎక్స్టర్నల్ సెక్టార్ డిస్టింగ్విషన్ బిట్వీన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడు. ఈ బీఓపి బీఓటీకి మధ్య తేడా మనం ఇదివరకు కూడా ఒకసారి వచ్చింది చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఈ వర్తక శేషం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఇది మొత్తం వస్తువుల ఎగుమతులు మైనస్ మొత్తం వస్తువుల దిగుమతుల నుంచి మనకు వస్తుంది. ఇక్కడ పరిగణనలోకి తీసుకునేది విజిబుల్ మనకు కనబడేవి మాత్రమే, మనకు కంటికి కలబరించేవి మాత్రమే ఈ బీఓటీ క్యాలిక్యులేషన్లో యూజ్ చేస్తారు. సర్ప్లస్ అనేది మనకు ఎప్పుడు ఏర్పడుతుంది? ఎగుమతులు ఎక్కువగా ఉండాలి, దిగుమతులు తక్కువ అవ్వాలి. అలా కాకుండా దిగుమతులు ఎక్కువయ్యి ఎగుమతులు తక్కువైనాయంటే
డెఫిసిట్ లోటుగా మనము సూచించుకుంటాం. కన్‌ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది బీఓపీ అనేది దేశంలోని నివాసితులు మరియు ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీల సమగ్ర రికార్డు. ఇది బీఓటీ కంటే చాలా విస్తృతమైనది. ఇక్కడ మనం దేన్ని పరిగణలోకి తీసుకుంటామంటే కంటికి కనిపించే ఐటెమ్స్, విజిబుల్ ఐటెమ్స్, ఇన్విజిబుల్ ఐటెమ్స్, బ్యాంకింగు, సాఫ్ట్‌వేర్ సేవలు, పర్యాటకము, ఏకపక్ష బదిలీలు, అదేవిధంగా పెట్టుబడి లావాదేవీలు, అప్పులు, పెట్టుబడులు, ఎఫ్‌డిఐలు, ఎఫ్‌పిఐలు ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది మనము తయారవుతుంది. ఇక్కడ కంపారిజన్ చూద్దాము. ఈ బీఓటీ అనేది నేరో కాన్సెప్టు, బీఓపీ అనేది వైడర్ కాన్సెప్టు. ఇది కేవలం వస్తువుల వ్యాపారం మాత్రమే బీఓటీ అనేది. ఇక్కడ వస్తువులు, సేవలు మరియు మూలధన బదిలీలు అనేటివి పరిగణనలోకి తీసుకుంటాం. ఇక్కడ భాగస్వామ్యము బీఓపీలో ఒక భాగం మాత్రమే బీఓటీ అనేది. దీనిలో బీఓటీ కూడా కలిసి ఉంటుంది. బీఓపీలో బీఓటీ కూడా కలిసి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు. అకౌంటింగ్ పరంగా ఇది ఎప్పుడు బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటుంది బీఓపీ. కాబట్టి మనకు ఇవి కాకుండా అటానమస్ లావాదేవీలు అనేటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. వీటి ఉద్దేశ్యం ఏమంటే ఈ అటానమస్ ట్రాన్సాక్షన్స్ అంటే లాభాపేక్షతో లేదా కేవలం లాభాపేక్షే ఉంటుంది లేదా స్వయం ప్రతిపత్తితో జరిగే ఆర్థిక లావాదేవీలవి. ఇవి మిగతా వాటిని పరిగణలోకి తీసుకోకుండా వాటి పాటికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా జరుపుకుంటూ ఉంటారు. వీటిని అబౌవ్ ది లైన్ లావాదేవీలు అంటారు. ఇవి కేవలం లాభం పొందాలనే ఉద్దేశంతో వ్యక్తిగత వ్యాపార అవసరాల కోసమే జరుగుతాయి. వీటి ప్రభావం ఏమంటే సర్ప్లస్ లేదా లోటు ఏర్పడడానికి మెయిన్ ఇదే కారణాలనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ బీఓపీలో బ్యాలెన్స్ ఉందా లేదనేది ఆలోచించకుండా వాళ్ళ అటానమస్‌గా వాళ్ళు వివిధ కంపెనీ విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవడం లేదా ఒక వ్యక్తి విదేశీ కంపెనీ షేర్‌లో పెట్టుబడి పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. దీనివల్లనే మనకు ఆ డిఫరెన్సెస్ అనేది డెఫిసిట్ గాని, సర్ప్లస్ కానీ వచ్చేస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా అకామోడేటింగ్ ట్రాన్సాక్షన్స్ బిలో ది లైన్ కూడా ఉంటాయి. ఇవి అటానమస్ లావాదేవీల వల్ల ఏర్పడిన బీఓపీ లోటుని పూడ్చడానికి ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంక్ చేసే సర్దుబాటు చర్యలనమాట. కాబట్టి వీటి గురించి అవగాహన ఉంటే మనం ఈ క్వెషన్‌ని కొంచెము ఆన్సర్ చేయొచ్చు. మీకు క్లియర్ ఐడియా పెట్టుకోండి. నేను వీలైతే ఈ ప్రతి వీడియోకి సంబంధించిన పీడీఎఫ్‌లని నేను డిస్క్రిప్షన్‌లో పెట్టేదానికి చూస్తాను. టైం పడుతుంది దానికి. ఇక్కడ ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్‌గా చూద్దాము. ఈ ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ మరియు కరెంట్ అకౌంట్ లోటు అనేవి ఒక దేశ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి చాలా కీలకమైనవి. ఇక్కడ ఎగుమతులనేటివి మనం ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనేటివి దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవలను విదేశాలకు అమ్మడం. దీని ద్వారా మనకు విదేశీ మారక ద్రవ్యం ఫారెన్ ఎక్స్‌చేంజ్ లభిస్తుంది. ఇక్కడ సాఫ్ట్‌వేర్ సేవలు, బియ్యము, ఔషధాలు ఇవన్నీ కూడా మనం ఎగుమతి చేస్తూ ఉంటాం. దిగుమతి చేసుకునేది కేవలము మనం ముడి చమురు, ఆయిలు, బంగారు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనేటివి ముడి చమురు మనం దిగుమతి చేసుకుంటాం. ఇది మనం ఫారిన్ ఎక్స్‌చేంజ్‌ని విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. డాలర్ల ద్వారా గానీ, దీనార్ల ద్వారా గానీ ఇట్లా రకరకాలుగా. కరెంట్ అకౌంట్ లోటు ఎప్పుడు ఏర్పడుతుందంటే చెల్లింపుల శేషం కరెంట్ అకౌంట్ భాగం దేశంలోకి వచ్చే మొత్తం విదేశీ నగదు కంటే దేశం నుంచి బయటకు వెళ్ళే నగదు ఎక్కువగా ఉన్నప్పుడే ఈ కరెంట్ అకౌంట్ లోటు అనేది ఏర్పడుతుంది. పైన చూసాం కదా మనకిప్పుడు 9 నెలలకు సరిపడే ఈ విదేశీ మారక నిల్వలు మన దేశంలో ఉన్నాయి ఇక్కడ. దీన్ని అర్థం చేసుకోవడానికి 3 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ట్రేడ్ గ్యాప్ వస్తువుల ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య తేడా బీఓటీ. సేవల ఎగుమతి, దిగుమతుల మధ్య తేడా ఐటీ సేవలు. నెట్ ట్రాన్స్ఫర్స్ విదేశాల నుంచి భారతీయులు పంపే నగదు రెమిటెన్స్, బహుమతులు ఇలాంటివి మనం జాగ్రత్తగా చూడాలి. ఈ సిఐడి అనేది ఎలా ఎలా లెక్కింపబడుతుందంటే ఎక్స్‌పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్లస్ ట్రాన్స్ఫర్స్ ఇన్ మైనస్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్లస్ ట్రాన్స్ఫర్స్ అవుట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ లెక్కించడానికి ఉపయోగపెడతారు. ఇది గాని నెగెటివ్‌గా వస్తే దాన్ని లోటని, ఇది పాజిటివ్‌గా వస్తే దాన్ని మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదని అంటాము. సాధారణంగా దీన్ని దేశ జీడీపీలో శాతంగా లెక్కిస్తారు. ఇది ఎందుకు ఏర్పడుతుంది? ఈ ముడి చమురు ధరలు పెరగడం వలన భారత్ తన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువ ఆధారపడతా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగితే సీఐడీ కూడా పెరిగిపోతుంది. బంగారం దిగుమతులు పెరిగాయంటే కూడా విదేశీ ద్రవ్యం బయటకెళ్ళిపోతుంది. ఎగుమతులు తగ్గడం వలన కూడా ఈ సీఐడీ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ప్రభావాలు ఏమంటే రూపాయి విలువ తగ్గిపోతుంది డాలర్‌తో పోలిస్తే. విదేశీ నిల్వలపై ఒత్తిడి పెరిగిపోయి లోటు పూడ్చడానికి మన ఫారిన్ ఎక్స్‌చేంజ్ గవర్నమెంట్ వాడాల్సొస్తుంది. కరెంట్ అకౌంట్ లోటును భర్తీ చేయడానికి ఎఫ్‌డిఐలు, ఎఫ్‌పిఐలు లేదా విదేశీ అప్పులపై మనము దేశం ఆధారపడాల్సి వస్తుంది. ఒక దేశానికి స్వల్ప స్థాయిలో సీఐడీ ఉండడం అనేది సాధారణమే. కానీ అది పరిమితి దాటితేనే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం. అందుకే ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడానికి మనము దిగుమతులు ఆపేసేయండి. మేక్ ఇన్ ఇండియా అని అంటోంది. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా పాటించాలి. ఇంకా
దీనికి సంబంధించి డైనమిక్స్ చూసాను. గణాంకాలు. భారతదేశం సాధారణంగా వస్తువుల వ్యాపారంలో లోటును, ట్రేడ్ డెఫిసిట్‌ను, సేవల వ్యాపారంలో మిగులును కలిగి ఉంటుంది. వస్తువులలో లోటు, వస్తు వ్యాపారంలో. సేవల వ్యాపారంలో మిగులు. అంటే మనకి అర్థమవుతుంది ఏమంటే, మన వాళ్ళంతా కూడా బాగా సాఫ్ట్‌వేర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఫారిన్స్‌కి వెళ్ళి వాళ్ళు రెమిటెన్స్ చేస్తున్నారు. ఈ సేవల ద్వారా మనకు భారతదేశానికి ఈ కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ తగ్గించడానికి ఉపయోగపడుతోంది. ప్రధానంగా ఇంజినీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల నుంచి మనం ముడి చమురు దిగుమతి చేసుకొని రిఫైన్ చేసి మళ్ళీ ఎగుమతి చేస్తాం. రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు మరియు ఫార్మాస్యూటికల్స్ కూడా మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. దిగుమతులు అనేటివి బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొగ్గు కూడా దిగుమతి చేసుకున్నాం చూడండి, ముడి చమురు. సిఐడిని ప్రభావితం చేసే సమీకరణము సిఐడి ఈజ్ ఈక్వల్ టు జిఎక్స్ మైనస్ జిఎం ప్లస్ ఎస్ఎక్స్ మైనస్ ఎస్ఎం ప్లస్ నెట్ ఇన్కమ్ ప్లస్ నెట్ ట్రాన్స్ఫర్స్. ఇక్కడ జిఎక్స్ జిఎం అనేది వస్తువుల ఎగుమతులు మరియు దిగుమతులు, గూడ్స్ ఎక్స్, గూడ్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, అదేవిధంగా సర్వీసెస్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, అదేవిధంగా నెట్ ఇన్కమ్ విదేశాల్లో ఉన్న భారతీయుల పెట్టుబడుల ద్వారా వచ్చే లాభము మరియు మనం చెల్లించే వడ్డీల మధ్య వ్యత్యాసం. నెట్ ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో పనిచేసే భారతీయులు మన దేశానికి పంపే డబ్బు రెమిటెన్స్. ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్‌లు పొందే దేశం భారత్. ఇదివరకే మనము చర్చించాము. ఇది ఎప్పుడు ప్రమాదకంగా మారుతుందంటే, ఇది జీడీపీలో 2.5-3% లోపు ఉంటే అది మంచి సస్టైనబుల్‌గా ఉంటుంది. దానికన్నా పెరిగిందంటే దేశంపై నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్టాక్ మార్కెట్ నుంచి నగదు బయటకు వెళ్ళిపోతుంది. ఎఫ్‌డిఐలు విరమించుకున్నారు. దానివల్ల సెన్సెక్స్ తగ్గిపోయిందని చూస్తూ ఉంటాం కదా! దానివల్ల కరెన్సీ కొరత ఏర్పడుతుంది. డాలర్ల కొరత ఏర్పడే రూపాయి విలువ ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతా ఉంది. దీన్ని భర్తీ చేసేదానికోసమని మనము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్‌డిఐలు మరియు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ద్వారా వచ్చే నిధులు వాడుకుంటాం. ఫారెక్స్ రిజర్వ్స్ పైన చెప్పిన పెట్టుబడులు సరిపోనప్పుడు మనం ఈ ఫారిన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్ నుంచి డాలర్లను ఇది విడుదల చేసి మన సిఏడి లోటుని పూడ్చడానికి గవర్నమెంట్ అనేది ట్రై చేస్తుంది. నేను విస్తృతంగా దీని అంశాన్ని గురించి చెప్పాను. ఏ రకమైన క్వెషన్స్ వచ్చినా మీరు ఈ కంటెంట్ పెట్టుకున్నారంటే రాయొచ్చు. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ క్వెషన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ విత్ దేర్ డిస్క్రిప్షన్స్ అన్నారు. ఎకనామిక్ టర్మ్స్ ఏమంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, అటానమస్ ట్రాన్సాక్షన్స్. ఇది క్వెషన్ నెంబర్ 16. దీన్ని మ్యాచ్ చేయమన్నారు. 3 ఇచ్చారు డిస్క్రిప్షన్స్. డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ విత్ రెస్ట్ ఆఫ్ వరల్డ్, ట్రాన్సాక్షన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ బీఓపీ కండిషన్స్. మనం వీటి గురించి బాగా తెలుసు కాబట్టి ఈజీగా మ్యాచ్ చేసేయచ్చు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అదేవిధంగా అటానమస్ ట్రాన్సాక్షన్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ బీఓపీ కండిషన్స్. మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఈ మెమరీ ద్వారా కాన్సెప్ట్‌ని మనం ఇలాగా కరెక్ట్ మ్యాచ్ చేసేయచ్చు. మీకు కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్‌ని బీఓపీ అంటారు. ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్‌ని బీఓటీ అంటారు. అటానమస్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఇండిపెండెంట్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువైతే మనకు ఈ సిఏడి అనేది నికరంగా మనకు ఉంటుంది. ఆన్సర్ 3 అనమాట మనకు ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కి సంబంధించి ఈ ఇది జనరల్ కాన్సెప్ట్. మనం పర్టిక్యులర్‌గా తర్వాత వెళ్దాము. జనాభా భూగోళ శాస్త్రం, పాపులేషన్ జియోగ్రఫీ అంటే ఏమంటే, జనాభా భూగోళ శాస్త్రం అనేది మానవ భూగోళ శాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ఇది భూమిపై మానవ జనాభా యొక్క విస్తరణ, మార్పులు మరియు పర్యావరణంతో వారికి ఉన్న సంబంధాలను అధ్యయనం చేస్తుంది. ఇక్కడ మనము జనాభా సాంద్రత, ఇక్కడ డెఫినిషన్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ, దీన్ని మనము అంకగణిత సాంద్రత, ఫిజియోలాజికల్ సాంద్రత, వ్యవసాయ సాంద్రత అని 3 రకాలుగా ఇది చూస్తూ ఉంటాము. ఇక్కడ అంకగణిత సాంద్రత అంటే ఇది మొత్తం జనాభా బై మొత్తం భూభాగం. దీనివల్ల ఒక ప్రాంతంలో సగటున ఎంతమంది నివసిస్తున్నారో ఇది తెలియజేస్తుంది. అలాగే ఫిజియోలాజికల్ సాంద్రత అంటే ఇది మొత్తం జనాభా బై మొత్తం సాగు భూమి. కొన్ని దేశాల్లో సాగు భూమి లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ భూమి అయితే ఉంది కానీ సాగుకు పనికొచ్చే భూమి ఇది ఫిజియోలాజికల్. మొత్తం జనాభాలో కేవలం సాగు భూమి, వ్యవసాయానికి అనుకూల భూమి వైశాల్యంతో భాగించగా వచ్చేది ఇది ఫిజియోలాజికల్ డెన్సిటీ. వ్యవసాయ సాంద్రత, అందులో వ్యవసాయానికి రైతుల సంఖ్య బై మొత్తం సాగు భూమి. ఇది వ్యవసాయ సాంద్రతను తెలియజేస్తుంది. ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని సూచిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ జనాభా సాంద్రతను ప్రభావితం చేసే అంశాలు ఏమంటే భౌతిక అంశాలు, వాతావరణం, నీటి లభ్యత, నేల సారం మరియు భూభాగం. పర్వతాలు, మైదానాలు, ఎడారులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ దేశాల్లో జనాభా అనేది ఎక్కువ ఉండదు. ఆ ఆర్థిక అంశాలు, మన దేశంలో జనాభా ఎందుకు ఎక్కువ ఉంది చూడండి. ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు ఉన్నాయి, అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి అటువంటి దేశాల్లో జనాభా అనేది సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మనము ఇంకొక అంశం కూడా ఉంది, ముఖ్యమైన అంశము సాంఘిక అంశాలు, ప్రభుత్వ విధానాలు మరియు రాజకీయ స్థిరత్వం.
కొన్ని దేశాల్లో రాజకీయ స్థిరత్వం లేదు. ఆ ప్రభుత్వ విధానం వలన జనాభా యుద్ధాలకు అది అనుకూలంగా ఉండి జనాభా తగ్గిపోతూ ఉంది. జనాభా వలసలు మైగ్రేషన్ అనేది చాలా దేశాల్లో ప్రపంచంలో అది తీవ్రంగా ఉంది. మన దేశం కూడా ఈ జనాభా మైగ్రేషన్ యొక్క ప్రభావాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఇక్కడ మనము ఈ సమ్మరీ టేబుల్ చూద్దాం. అంకగణిత జనాభా అనేది మొత్తం జనాభా బై మొత్తం భూమి వేసుకుంటే వస్తుంది. ఇది సాధారణ విస్తరణ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. ఫిజియోలాజికల్ సా మనకు జ డెన్సిటీ అనేది మొత్తం జనాభా బై సాగు భూమి వేసుకుంటుంది. ఆహార భద్రత భూమిపై ఒత్తిడిని పెంచుతుంది. మనకు ఫిజియోలాజికల్ డెన్సిటీ తక్కువ ఉంటే భూమిపైన ఒత్తిడి పెరిగిపోతుందనమాట. తర్వాత ఈ జనాభా సాంద్రత అనే భావన ఇప్పుడు మన పర్టికులర్‌గా మన క్వెషన్ కోసం వద్దాము. ఇక్కడ ఇది అంకగణిత జనాభా సాంద్రత అనమాట. ఇప్పుడు వాళ్ళేమడిగారంటే ఒక ప్రాంతంలోని మొత్తం జనాభాను ఆ ప్రాంతం యొక్క మొత్తం వైశాల్యం చదరపు కిలోమీటర్లతో భాగించడం ద్వారా దీన్ని లెక్కిస్తారు. జనాభా సాంద్రత అంటే మొత్తం జనాభా బై మొత్తం భూభాగం చదరపు కిలోమీటర్లలో. ఇదెందుకు ముఖ్యమంటే వనరుల వినియోగం ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ ఆహారం, నీరు మరియు భూమి వనరులపై ఎక్కువ ఒత్తిడి పడిపోతుంది. మనకు పట్టణాల్లో అదే జరుగుతోంది ఇప్పుడు. ప్రభుత్వ ప్రణాళికలు రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు ఎక్కడ నిర్మించాలో నిర్ణయించడానికి ప్రభుత్వానికి ఈ గణాంకాలు చాలా అవసరము. ఉదాహరణకు మనము జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసించే సగటు ప్రజల సంఖ్య. ఉదాహరణకు ఒక ప్రాంతం వైశాల్యం 100 చదరపు కిలోమీటర్లు అనుకోండి. అక్కడ 50,000 మంది నివసిస్తూ ఉంటే సాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్‌కి మనకు 500 మంది నివసిస్తూ ఉన్నట్టు లెక్క అనమాట. కాబట్టి మన 2011 జనాభా లెక్కల ప్రకారం మన దగ్గర ప్రతి ప్రాంతానికి చదరపు కిలోమీటర్‌కి ఎంతమంది నివసిస్తున్నారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమన్నా మీకు అంచనాలుంటే 2021 తర్వాత ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. మనం తెలుసుకోవచ్చు దీన్ని గూడా. కాబట్టి ఆ సెన్సస్ రిజిస్టర్‌లో ఉంటాయి. ఈ క్వెషన్ చూద్దాము. 17 క్వెషను. పాపులేషన్ డెన్సిటీ ఈస్ జనరల్లీ ఎక్స్‌ప్రెస్డ్ యాస్ నంబర్ ఆఫ్ పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్, నంబర్ ఆఫ్ హౌసెస్ పర్ స్క్వేర్ కిలోమీటర్, నంబర్ ఆఫ్ టౌన్స్ పర్ స్టేట్, నంబర్ ఆఫ్ పీపుల్ పర్ హౌస్. ఇది నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ కదా మిగతా 3 గూడా. ఇది జనాభా సాంద్రత పాపులేషన్ డెన్సిటీ అనేది చదరపు కిలోమీటర్‌కి ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ ఉంటుంది. పాపులేషన్ లివింగ్ ఇన్ 1 స్క్వేర్ కిలోమీటర్ పర్ ఏరియా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ డివైడెడ్ బై ఏరియా. ఇది ఒక చదరపు కిలోమీటర్ అనుకున్నప్పుడు అందులో ఉండే జనాభాని ఇలాగా సూచిస్తాము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్టు ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, లేబర్ ఎకానమీ. ఇది కొంచెం చాలా కీలకంగా ఉంది. మంచి కాన్సెప్టు. జాగ్రత్తగా మీరు చదవండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో శ్రమ అర్థశాస్త్రం లేబర్ ఎకనామిక్స్‌లోని ప్రచ్ఛన్న నిరుద్యోగం మరియు అనధికారిక రంగం ఇన్ఫార్మల్ సెక్టార్‌లో చాలా కీలకమైన అంశాలివి. ఇన్ఫార్మల్ సెక్టార్. వీటి గురించి మంచి విశ్లేషణ. ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే అది వాడు పని చేస్తూనే ఉంటాడు కానీ వాడు నిరుద్యోగిగానే ఉంటారు. ఉపాంత ఉత్పాదకత తక్కువైపోతది. కనపడని నిరుద్యోగం అంటారు. ఒక పనిలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది శ్రామికులు నిమగ్నమై ఉంటే అది అదనపు శ్రామికులను ప్రచ్ఛన్న నిరుద్యోగులంటారు. దీని యొక్క ఉపాంత ఉత్పాదకత 0 అవుతుంది. వ్యక్తి పనిలో నుంచి తొలగించిన మొత్తం ఉత్పత్తిలో ఎలాంటి మార్పు రాదు. భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక ఎకరం పొలంలో 4 వ్యక్తులు పనిచేస్తే వచ్చే దిగుబడి అదే పొలంలో ఒకే కుటుంబానికి 6 పనిచేసినా అంతే వస్తుంది. 4 అవసరమైతే కుటుంబంలో ఉండే అందరూ పనిచేస్తారు. ఇక్కడ అదనంగా ఇద్దరున్నారు కదా! వాళ్ళు ప్రచ్ఛన్న నిరుద్యోగులు వ్యవసాయ రంగంలో ఉంది. ఇది ఇన్ఫార్మల్ సెక్టర్ ఎలా ఉంటుందంటే భారతదేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో 90% మంది ప్రజలు ఈ రంగం పైనే ఆధారపడి ఉన్నారు. దీనిని అసంఘటిత రంగం అని కూడా అంటారు. దీని లక్షణాలేమంటే వాళ్ళకేమి రిజిస్ట్రేషన్ ఉండదు, చట్టపరమైన రక్షణ ఉండదు, క్రమం లేని వేతనాలు, పని గంటలు ఎక్కువగా ఉంటాయి, వేతనాలు తక్కువగా ఉంటాయి. వాళ్ళకి సాధారణంగా నైపుణ్యం తక్కువ ఉంటుంది కాబట్టే ఈ ఇన్ఫార్మల్ సెక్టార్‌లో పనిచేస్తూ ఉంటారు. సాంకేతికత మరియు తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు ఇందులో ఉంటారు. వీధి వ్యాపారులు, దినసరి కూలీలు, చిన్న తరహా కుటుంబ పరిశ్రమలు, గృహ కార్మికులు మీరు చూస్తూ ఉంటారు గదా! కొన్ని కార్మికులు కొన్ని చోట్ల ఒక సెక్యూరిటీ లేని స్థలాల్లో పనిచేసి రకరకాల ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి జరిగే ఇన్ఫార్మల్ సెక్టారు మనకు జరిగేదనమాట. ఇక్కడ ఈ ఫార్మల్‌కి, ఇన్ఫార్మల్‌కి మనం డిఫరెన్షియేట్ చూద్దాము. భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఇదే. శ్రామికులు వ్యవసాయం నుంచి బయటకు వస్తున్నప్పటికీ వారు మెరుగైన అధికారిక రంగానికి ఫార్మల్ సెక్టార్‌కి వెళ్ళలేకపోతున్నారు. బదులుగా వాళ్ళు పట్టణాల్లోని అనధికారిక రంగానికి తక్కువ వేతనానికి గురైపోయేసి రకరకాల పనుల్లోకి వెళ్ళి రక్షణ లేకుండా తక్కువ జీతంతోనే బతుకు వెల్లడితీస్తూ ఉన్నారు. ఇక్కడ ఫార్మల్ రంగంలో ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. వేతనం నిర్ణీత సమయానికి 1వ తేదీ, 2వ తేదీకంతా జీతం వచ్చేస్తుంది. వాడిచ్చినప్పుడే జీతము రోజువారీ ఇస్తారు లేదా వారం ఎండింగ్‌లో ఇస్తారు. రకరకాలుగా వాళ్ళ దగ్గర పని చేపించుకొని ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉంటారు. పన్నులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు. ఇది పన్ను పరిధిలోకి రాదు. ఈ 90% మందిని వాళ్ళని ఫార్మల్ రంగంలోకి తీసుకొనొచ్చి
వాళ్ళని పన్ను పరిధిలోకి గాని వాళ్ళని తీసుకొని రాగలిగినామంటే మన దేశము అభివృద్ధికి ఉపయోగపడే మనకు మంచి నిధులు లభిస్తాయి. అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగంలోని ప్రచ్ఛన్న నిరుద్యోగాన్ని తగ్గించి, అనధికారిక రంగంలోని కార్మికులకు నైపుణ్య శిక్షణ అందిస్తూ వారిని అధికారిక రంగం వైపు మళ్లించాల్సిన అవసరము ఉంది. ఇప్పుడు క్వెషన్ చూద్దాము. మ్యాచ్ ది లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అన్నాడు. ఇక్కడ డిస్గస్టెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, లార్జెస్ట్ లేబర్ ఫోర్స్ ఎంప్లాయిడ్, ఇన్ఫార్మల్ సెక్టార్, మైగ్రేషన్. వీటిని నాలుగిటిని ఈ నాలుగిటితో మనం మ్యాప్ చేయాలి. చూసాను ఇక్కడ చేశాను చూడండి. నాలుగో ఆప్షన్ ఇది. వాటిల్లో ఏ అనేది డిస్గస్టెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ వచ్చేసి మోర్ లేబర్ దాన్ రిక్వైర్డ్, ప్రచ్ఛన్న నిరుద్యోగం ఇది. అలాగే లార్జెస్ట్ లేబర్ ఫోర్స్ ఎంప్లాయిడ్ అనేది ప్రైమరీ సెక్టార్ వ్యవసాయ రంగంలో ఉంది. సి అనేది ఇన్ఫార్మల్ సెక్టార్ అనేది మనకు మైగ్రేషన్కి గురి చేస్తుంది. సి అనేది ఇన్ఫార్మల్ సెక్టార్ అనేది ఈ పట్టణాలకి వలస వెళ్ళడాన్ని సూచిస్తుంది. మైగ్రేషన్ అనేది డి అనమాట. మైగ్రేషన్ అనేది ఇన్ఫార్మల్ సెక్టార్ అనేది డి. ఇక్కడ చూడండి, సి అనేది నాలుగో దానికి నో జాబ్ సెక్యూరిటీ, ఇన్ఫార్మల్ సెక్టార్. మైగ్రేషన్ అనేది మూమెంట్ ఫర్ వర్క్. కాబట్టి ఇది కరెక్ట్ మ్యాచ్. మనకు దీన్ని కానీ జాగ్రత్తగా చూసామంటే డిస్గస్టెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ట్రా వర్కర్స్ విత్ లో ప్రొడక్టివిటీ, ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే నో సెక్యూరిటీ అండ్ ఇర్రెగ్యులర్ వర్క్, మైగ్రేషన్ అంటే మూమెంట్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్. దీని గురించి నేను చాలా డీప్‌గా చర్చించాను కదా ముందు మనం తెలుగులో చర్చించినప్పుడు. ఇక్కడ ఫర్మ్ ఉందంటే అది సిటీలోనే ఉంటుంది, మైగ్రేషన్ వెళ్ళాలి. నెక్స్ట్ క్యాపిటల్ ఫార్ములేషను. భారత ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో మూలధన కల్పన, క్యాపిటల్ ఫార్మేషన్ అనేది దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన అంశము. తన దేశం వద్ద ఉన్న వనరులను కేవలం వినియోగించుకోకుండా భవిష్యత్తు ఉత్పత్తి పెంచడానికి పెట్టుబడిగా మార్చడాన్నే మూలధన కల్పన, క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. ఇక్కడ ఈ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది హ్యూమన్ క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్ మధ్య ఉంటుంది. వీటి మధ్య ఉండే వ్యత్యాసాలు చూద్దాము. ఇక్కడ ఇది హ్యూమన్ క్యాపిటల్, ఇది ఫిజికల్ క్యాపిటల్. ఇక్కడ దాని అర్థం ఏమంటే హ్యూమన్ క్యాపిటల్ అంటే వ్యక్తులలో ఉండే నైపుణ్యం, విద్య, ఆరోగ్యం మరియు అనుభవము, దీన్ని హ్యూమన్ క్యాపిటల్గా చూస్తాము. ఫిజికల్ క్యాపిటల్ ఏమంటే ఉత్పత్తిలో ఉపయోగించే యంత్రాలు, భవనాలు, రోడ్లు మరియు మౌలిక సదుపాయాలని ఈ ఫిజికల్ క్యాపిటల్గా చూస్తాం. ఇది హ్యూమన్ క్యాపిటల్ అనేది అదృశ్యమైనది. మా యజమాని నుండి దాన్ని వేరు చేయలేం. ఇప్పుడు నాకు ఉండే టాలెంట్ని నా నుంచి ఎవరు వేరు చేయలేరు. అది హ్యూమన్ క్యాపిటల్. నేను హ్యూమన్ రిసోర్స్. ఇది కనబడుతుంది. యజమాని నుంచి దీన్ని వేరు చేయొచ్చు. నా దగ్గర ఏదైనా వెహికల్ ఉంది. నా దగ్గర ఏదైనా వెహికల్ నేను టాక్సీ ద్వారా నడుపుతున్నాను. నా టాక్సీని నా నుంచి దూరం చేయడం ద్వారా నా ఉపాధిని నాకు దూరం చేయొచ్చు. అదనమాట ఇది. ఇది దృశ్యమానమైనది. ఇది కనబడుతుంది. దీని యజమాని నుంచి వేరు చేయవచ్చు. ఇక్కడ ఇది సమాజానికి మేలు చేయడం కాకుండా వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుతుంది హ్యూమన్ క్యాపిటల్. ఇది ప్రధానంగా ప్రైవేట్ ప్రయోజనం లేదా ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని పెంచుతుంది. ఇది ఈ ఫిజికల్ క్యాపిటల్ అనేది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ దృక్పథంలో మనం హ్యూమన్ క్యాపిటల్ అనేది చూద్దాము. మానవ మూలధనం అనేది ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన దేశం. దీన్ని డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారు. మన దేశము 2047కి ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండాలంటే మనకు మంచి హ్యూమన్ రిసోర్స్ కావాలి. మీలాంటి యువ జనాభా కావాలి. కాబట్టి మీరు మంచి వయసులో ఉంటారు. 50 ఏళ్ల వయసులో ఉంటారు 2047లో. కాబట్టి మంచి హ్యూమన్ రిసోర్స్ మన దేశంలో ఉంది. ప్రపంచాన్ని ఏలే సామర్థ్యం మనకుంది. దీనికోసం సర్వశిక్ష అభియాన్, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, ఎన్ఈపీ 2020 వంటి పథకాల ద్వారా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయడమే భారత లక్ష్యం. ఇక్కడ నైపుణ్యం ఐటీ రంగంలో భారత్ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించడానికి కారణం కేవలం మన మానవ మూలధనమే. భౌతిక మూలధనం అనేది ఆర్థిక వృద్ధికి పునాది. ఇది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి వ్యాపారాలను వేగవంతం చేస్తుంది. ఇది గతిశక్తి మాస్టర్ ప్లాన్, భారత్మాల, సాగర్మాల వంటి ప్రాజెక్టుల ద్వారా రోడ్లు, రైల్వేలు, ఓడరేవులను భారత్ అభివృద్ధి చేస్తుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక ఫ్యాక్టరీలు మరియు స్మార్ట్ సిటీల నిర్మాణాన్ని అవసరాన్ని గుర్తించి మన భారతదేశం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఫారిన్ వాళ్ళని ఆకర్షిస్తుంది. భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఈ రెండిటి మధ్య, అంటే దేని మధ్య, హ్యూమన్ క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్ మధ్య సమతుల్యత ఉండాలి. కేవలం రోడ్లు, భవనాలు ఉంటే సరిపోదు. వాటిని సమర్థంగా నిర్వహించే విద్యావంతులైన, ఆరోగ్యవంతులైన, గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యవంతులైన, ఎటువంటి మన అవలక్షణాలకి, దురలవాట్లకు లోను కాకుండా ఆరోగ్యవంతమైన హ్యూమన్ రిసోర్స్ మన దేశంలో ఉంటే, మానవ మూలధనం ఉంటే, అది ప్రభుత్వం డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా ద్వారా మంచి కార్యక్రమాల ద్వారా మనము ఈ రెండింటిని అనుసంధానం చేస్తుంది. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా గురించి కూడా
2 స్లైడ్స్ చేశాను. ఇది భారతదేశానికి డిజిటల్ పరిజ్ఞానం ఉన్న సమాజంగా మరియు జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి భారత ప్రభుత్వం 2000లో ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఆ ఫలితాలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. మిగతా దేశాలు వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఏదండి మీ దగ్గర వీధి బండి వాడి దగ్గర వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా స్కానర్ ఉంది. జర్మనీలో ఇవంతా లేవంట. చాలా దేశాల వాళ్ళు విదేశం నుంచి చాలా ఏళ్ల తర్వాత మన దేశానికి వచ్చిన వాళ్ళు ఈ మార్పనేది గుర్తించి వాళ్ళు తెలియజేస్తున్నారు. నేటి 2026 పరిస్థితుల ప్రకారం ఇది కేవలం ఇంటర్నెట్ సౌకర్యం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలకు డిజిటల్ వెన్నెముకలాగా మారింది ఈ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అనేది. దీనిని 3 ప్రధాన విభాగాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ యుటిలిటీ, మౌలిక సదుపాయాలు. ఇది భారత్ నెట్ 2.15 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ ద్వారా అనుసంధానించారు. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. 144 కోట్లకు పైగా డిజిటల్ గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు జారీ చేయబడ్డాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ఐడి వ్యవస్థ. గుర్తించండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ సిస్టము మన దగ్గర ఉంది. 5G విస్తరణ 2026 నాటికి దేశంలోని 99% జిల్లాలలో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇది మంచి పారిశ్రామిక వృద్ధికి, హై స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా మనము మంచి అభివృద్ధికి, పారిశ్రామిక వృద్ధికి తోడ్పడుతుంది. డిజిటల్ గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్. ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజల వద్దకు చేర్చడం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మనకు ఇప్పుడు నెలసరి లావాదేవీలు 28 లక్షల కోట్లు దాటాయన్నమాట. దాదాపు రియల్ టైమ్ ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 49% భారత్లోనే జరుగుతున్నాయి. మనమంతా దీని గురించి గర్వపడాలి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ప్రభుత్వ పథకాల డబ్బు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే చేరుతుంది. దీనివల్ల వేల కోట్ల రూపాయల అవినీతి అరికట్టబడుతోంది. మాకు పిల్లలకి డైరెక్ట్గా సెంట్రల్ స్కీమ్స్ సంబంధించిన స్కాలర్షిప్స్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. రైతులకు కావాల్సిన వాళ్ళకి ప్రోత్సాహకాలు, నిధులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. మధ్యవర్తులే లేరు. డిజి లాకర్. 62 కోట్లకు పైగా వినియోగదారులు తమ ధృవీకరణ పత్రాలను, మార్కుల మెమోరీలు, డ్రైవింగ్ లైసెన్సులు అన్నీ కూడా ఇప్పుడు డిజి లాకర్లో పెట్టుకున్నారు. మా స్టూడెంట్స్కి అపార్ ఐడీస్ అని కానీ ఏదైనా కూడా పాన్ కార్డులు, ప్రాన్ కార్డులు ఏది కూడా మనం డిజి లాకర్లో పెట్టుకోవచ్చు. మన డ్రైవింగ్ లైసెన్సులు, వెహికల్ రిజిస్ట్రేషన్ అవన్నీ కూడా 62 కోట్లకు పైగా వినియోగదారులు వాటిని వాడుతున్నారు. ఇది డిజిటల్ ఎంపవర్మెంట్, మానవ మూలధన కల్పనకు, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్కి సంబంధించింది. డిజిటల్ అక్షరాస్యత PMGDISHA వంటి పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం ఒక వ్యక్తికైనా డిజిటల్ పరిజ్ఞానం ఉండేలా శిక్షణ ఇస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ అండ్ ఈ హెల్త్. దీక్ష ప్లాట్ఫామ్ ద్వారా కోట్లాది మంది విద్యార్థులు ఆన్లైన్ విద్యను పొందుతుండగా, ఈ సంజీవని ద్వారా ఇంటి నుంచే డాక్టర్ సలహాలను పొందుతున్నారు. మనకు ఆయుష్మాన్ భారత్ కార్డు, అబా కార్డులు ఇస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు వెళ్ళారంటే చూసి బీపీ, షుగర్ ఉందా చూసి వాటిలో నోట్ చేస్తున్నారు. మంచి డిజిటల్ హెల్త్ రికార్డు తయారవుతుంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుందంటే, జీడిపి వృద్ధి 2026 నాటికి భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దేశ జీడిపిలో సుమారు 12% వాటాను కలిగి ఉంటుంది. డిజిటల్గా 2030 నాటికి దీనిని 20% పెంచడం మన లక్ష్యము. స్టార్టప్ వ్యవస్థ. డిజిటల్ ఇండియానే కాకుండా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగింది. ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. ఐటీ, ఈ కామర్స్ మరియు ఫిన్టెక్ రంగాలలో కోట్లాది మందికి ఉపాధి లభిస్తూ ఉంది. డిజిటల్ ఇండియా అనేది కేవలం సాంకేతికతకు సంబంధించినది కాదు, ఇది ప్రజల జీవితాలను సులభతరం చేసే ఒక విప్లవం. ఇది భౌతిక మౌలిక సదుపాయాలను, హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు మానవ సామర్థ్యాన్ని, డిజిటల్ స్కిల్స్ను కలిపి దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. అదేవిధంగా స్కిల్ ఇండియా అనేది భారత యువతకు వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి వారిని ఉపాధికి సిద్ధం చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. మానవ మూలధన కల్పనలో, హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్లో ఇది ఒక కీలకమైన అడుగు. 2026 నాటికి గణాంకాలు మరియు తాజా పరిణామాల ప్రకారం దీని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇలాగా మాట్లాడుతున్నానంటే 2019 నుంచి కూడా నేను స్కిల్ ఎన్హాన్స్ చేసుకున్నాను. స్వయం అనే కోర్సుల ద్వారా 26 కోర్సులు చేశాను. వీటి ద్వారానే నాకు ఇవన్నీ తెలిసాయి. ఇక్కడ ప్రధాన లక్ష్యం ఏమంటే, ప్రపంచ నైపుణ్య రాజధానిగా, స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా ఎదగడం అంతిమ లక్ష్యం. కేవలం డిగ్రీలు ఉండడమే కాకుండా పరిశ్రమకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యం యువతలో ఉండాలని ఈ స్కిల్ ఇండియా మిషన్ అనేది కోరుకుంటుంది. PMKVY నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను మా కాలేజీ కాళహస్తి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి PMKVY 4.0 నేను కోఆర్డినేటరు.
నాకు తెలుసు ఈ స్కీము సంబంధించి. ఇది ప్రస్తుతం అమలులో ఉన్న వెర్షన్. ఇది శిక్షణకే పరిమితం కాకుండా ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చి ఎక్కువ ప్రాధాన్యత ద్వారా పని నేర్చుకుంటూనే అనుభవం సంపాదించడం. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఇది. ఇది ఒక డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. దీని ద్వారా యువతకు తమ నచ్చిన కోర్సులు ఎంచుకోవచ్చు. డ్రోన్ టెక్నాలజీ, వెబ్ డిజైనింగు, రకరకాల కోర్సులండి. ఇక్కడ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్. ఇందులో పరిశ్రమల్లో అప్రెంటిస్‌షిప్‌గా చేరే వాళ్ళకి ప్రభుత్వం నేరుగా స్టైఫండ్‌ని వాళ్ళ అకౌంట్‌లోకే వేస్తుంది. ఇక్కడ న్యూ ఏజ్ స్కిల్స్ మారుతున్న కాలానికి ఏఐ, రోబోటిక్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ నేర్పిస్తున్నారు. ఏఐ ఫా ఏఐ ఫర్ ఆల్ అని, యువ ఏఐ అని, ఇక్కడ గ్రీన్ స్కిల్స్, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతిక, డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయం మరియు డెలివరీ రంగాల్లో డ్రోన్ వినియోగము, ఆర్థిక వ్యవస్థపై మంచి అనుకూల ప్రభావం ఉంటా ఉంది ఇది. కేవలం సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా 70% మందిగా శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మహిళా సాధకరణ జన శిక్షణ్ సంస్థాన్ పథకము ఎంఎస్ఎంఈలకు ఊతం ఉంటుంది. నైపుణ్యం కలిగిన కార్మికులు మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఇవి అందుబాటులోకి రావడం వలన చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. 2026 బడ్జెట్లో నైపుణ్య అభివృద్ధికి కేటాయింపులు భారీగా పెరిగాయి. దీనిని కేవలం ఒక సామాజిక కార్యక్రమంగా కాకుండా నేషనల్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఇది కూడా ఒక రిసోర్స్గా ప్రభుత్వం గుర్తిస్తాం. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాము. ఇక్కడ రిటైన్డ్ ఎర్నింగ్స్, హ్యూమన్ క్యాపిటల్ క్రియేషను, ఎంక్వైరీ ఫైనాన్సింగ్, ఫిజికల్ క్యాపిటల్ వీటిని మ్యాచ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, ప్రాఫిట్స్ రీఇన్వెస్టెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, రేజింగ్ ఫండ్స్ బై షేర్స్. చూడండి కరెక్ట్ మ్యాచ్. ఏకి 2, బికి 1, సికి 4, డికి 3. ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్. ఏ అనేది రిటైన్డ్ ఎర్నింగ్స్, దీనికి 2 ప్రాఫిట్స్ రీఇన్వెస్టెడ్. క్యాపిటల్ మనం ఎలిమినేషన్ మెథడ్ వాడచ్చు. మనకు తెలిసింది చూసుకోవచ్చు. హ్యూమన్ క్యాపిటల్ క్రియేషన్ అది ఏంది? ఇది ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్. చూడండి బికి 1. ఈ ఫిజికల్ క్యాపిటల్ అనేది 4కి 3. ఫిజికల్ క్యాపిటల్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫిజికల్ కాబట్టి. అదే హ్యూమన్ క్యాపిటల్ వేరే. హ్యూమన్ క్యాపిటల్ అనేది మానవులకు సంబంధించింది అలాగనమాట. ఇప్పుడు రిటైర్డ్ ఎర్నింగ్స్ అనేది ప్రాఫిట్స్ రీఇన్వెస్ట్మెంట్, హ్యూమన్ క్యాపిటల్ క్రియేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, ఈక్విటీ ఫైనాన్సింగ్ అనేది రేజింగ్ ఫండ్స్ బై షేర్స్, ఫిజికల్ క్యాపిటల్ అనేది 3వది. ఫిజికల్ క్యాపిటల్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్ స్కిల్స్, మెషిన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈక్విటీ ఫైనాన్సింగ్, సెల్లింగ్ షేర్స్ అనమాట. కాబట్టి స్కిల్స్, మెషిన్స్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది చూద్దాం. ఇక్కడ ఇది వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైజ్ అనే దాని గురించి 20వ క్వశ్చన్ వచ్చింది ఈ కాన్సెప్ట్ మీద. రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ఒక కీలకమైన యంత్రాంగం ఇది. ఇక్కడ వ్యవసాయ ఆర్థిక శాస్త్రం కనీస మద్దతు ధర ఉద్దేశాలు ఏమంటే పంట పండక ముందే ప్రభుత్వం ప్రకటించే ఒక ధర ఇది. మార్కెట్లో ధరలు భారీగా పడిపోయినప్పుడు రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఈ ధరకే పంటను కొనుగోలు చేస్తుంది. రైతులకు ఆదాయ భరోసా ఉండాలి. మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి దానికి రక్షణ కల్పించాలి. ఉత్పత్తిని ప్రోత్సహించాలి. గిట్టుబాటు ధర లభిస్తుందనే నమ్మకాన్ని కలిగించి తృణధాన్యాలు మరియు పప్పు ధాన్యాల సాగును వాటిని పెంచాలి. ఆహార భద్రత, ప్రభుత్వం సేకరించిన ఈ ధాన్యాన్ని బఫర్ స్టాక్గా ఉంచి రేషన్ షాపుల ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ ద్వారా పేదలకు అందిస్తూ ఉంటుంది. దీనివలన క్రాప్ డిజర్వేషన్, పంటల వైవిధ్యం కూడా ఒకే పంట పండించి భూసారత్వాన్ని తగ్గించకుండా పంటల వైవిధ్యాన్ని ఈ కనీస మద్దతు ధర ప్రకటించడం రైతులకు ఒకే పంటలు కాకుండా వైవిధ్యమైన పంటలు వేసేలా ప్రోత్సహిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం భారతదేశంలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు పెట్టుబడి సహాయాన్ని అందిస్తూ ఉంది. 3 విడతలుగా ప్రజల ఖాతాల్లో నేరుగా వేస్తుంది. దానికి కొంత మన స్టేట్ గవర్నమెంట్స్ కొంత కలిపి వేస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయినప్పుడు నిజానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీములకి మన స్టేట్ గవర్నమెంట్స్ కొంత యాడ్ చేసే మనకు ఈ ప్రకృతి వైపరీత్యాల రక్షణకి ఈ స్కీములు ఇవే బ్యాక్ బోన్. నీటిపారుదల మరియు భూసార సంరక్షణ, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, ప్రతి చుక్కకు ఎక్కువ పంట,
పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే లక్ష్యంతో సూక్ష్మ నీటిపారుదల మైక్రో ఇరిగేషన్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. సాయిల్ హెల్త్ కార్డు ఇస్తున్నారు. భూమిలోని పోషకాలను పరీక్షించి ఏ ఎరువులు వాడాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తర్వాత మార్కెటింగ్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఈనామ్ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ దేశవ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్ మార్కెట్లను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. పిఎం కుసుమ్ అనేది ఇది బాగా ఫేమస్ అయిందండి. సోలార్ పంప్ సెట్లను అందించి విద్యుత్ ఖర్చులను తగ్గించడము. పిఎం ఆశా ఎంఎస్పి అమలును మరింత బలోపంతం చేయడానికి ప్రవేశపెట్టిన ప్రకటన. భారతదేశంలో దాదాపు 22, 23 రకాల పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. దీనిని కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫార్సుల మేరకు ప్రభుత్వము నిర్ణయిస్తుంది. కనీస మద్దతు ధర గణన ఎలా జరుగుతుందంటే, ధరలు నిర్ణయించేటప్పుడే ప్రధానంగా 3 రకాల ఖర్చులను పరిగణలోకి తీసుకుంటున్నారు. రైతులు నేరుగా పెట్టే ఖర్చులు అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు, కౌలుకు తీసుకున్న భూమి చెల్లించే అద్దె, ఇంధన ఖర్చులు ఇవన్నీ వస్తాయి. A2+FL A2 ఖర్చులతో పాటు రైతులు కుటుంబ సభ్యులు చేసే శ్రమ, ఫ్యామిలీ లేబర్, దీని విలువలను కూడా ఇందులో కలుపుతారు. C2 అంటే ఇది సమగ్ర ఖర్చు. పైన పేర్కొన్న వాటితో పాటు సొంత భూమికి అయ్యే అద్దె కూడా, సొంత పెట్టుబడిపై వచ్చే వడ్డీని కూడా దీంట్లో కలుపుతారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం A2+FL ఖర్చుపై కనీసం 50% అదనంగా కలిపి ఈ మినిమం సెల్లింగ్ ప్రైజ్, మినిమం సపోర్ట్ ప్రైజ్ని నిర్ణయిస్తోంది. మినిమం సపోర్ట్ ప్రైజ్ అమల్లో ఉన్న ప్రధాన సవాళ్ళు ఏమంటే, ప్రజలకు అవగాహన లోపం ఉంది. చాలామంది చిన్న సన్నకారు రైతులకు దీని గురించి తెలిసే పద్ధతులు తెలియకపోవడం వల్ల ఏది దొరికితే అది ముందుగా వేరే ప్రైవేట్ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. సేకరణ కేంద్రాల కొరత, అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు దళాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇది పంటకు అప్పగించిన తర్వాత డబ్బులు ఖాతాలో జమ కావడానికి కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఇవి దీంట్లో మెయిన్ ఛాలెంజెస్. ముఖ్యమైన వ్యవసాయ మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వము గ్రామీణ బండారన్ యోజన, పంటలు నిల్వ చేసుకునేదానికి గోదాముల నిర్మాణము, కోల్డ్ స్టోరేజ్, పాడైపోయే వస్తువులు ఇప్పుడు టమాటాలు ఇట్లాంటి వాటి కోసం, కూరగాయలు పండ్ల కోసం శీతలీకరణ కేంద్రాలు, ఈ ఏపీఎంసీలు మండీలు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మార్కెట్ కమిటీలు, ఇవి మనకు మినిమం సపోర్ట్ ప్రైజు ఫర్ రైస్ అండ్ వీట్. గోధుమలు మనం ఎక్కువ వాడుతుంటాం కాబట్టి వరి, గోధుమలు సాగు భారతదేశంలో ఆహార భద్రతలో అత్యంత కీలకమైనది. వీటికి మినిమం ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే, వరి సాధారణ రకానికి ఈ 25-26 ఖరీఫ్ సీజన్కి మన క్వింటాల్కి 2,300 కనీస మద్దతు ధర ఉంది. వరి ఏ గ్రేడ్కి రూ. 2,320 ఉంది. అదేవిధంగా గోధుమలకి రూ. 2,425 ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది గవర్నమెంట్ ప్రకటించింది. ఇక్కడ ఖరీఫ్ అంటే వేసవి, వర్షాకాలం, రబీ అంటే శీతాకాలం అనమాట. ముందుగానే మనకు ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ని ప్రకటించేస్తుంది. ఇక్కడ మార్కెటింగ్ మెకానిజం ఫర్ రైస్ అండ్ వీట్ ఏముంటుందంటే, సేకరణ, ప్రొక్యూర్మెంట్, బఫర్ స్టాకు, డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మనకు జరుగుతుంది. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ గోదాముల ద్వారా వీటిని నిల్వ చేస్తూ ఉంటారు. గణాంకపరంగా మనకు సేకరణ పరిణామం ఇవి ప్రభావితం చేస్తాయి. ప్రొక్యూర్మెంట్ వాల్యూమ్ పంజాబు, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశాల నుంచి వరి, గోధుమల సేకరణ అత్యధికంగా జరుగుతుంది. ధరల స్థిరీకరణ, ప్రైస్ స్టెబిలైజేషన్. మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు అడిగిన ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పి కంటే తక్కువ ధరకు రైతు అమ్మాల్సిన అవసరం ఉండదు. ఇది మార్కెట్ ధరలను నియంత్రణలో ఉంచుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. విచ్ అగ్రికల్చరల్ పాలసీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఫార్మర్స్, ప్రొడ్యూసర్స్? మినిమం సపోర్ట్ ప్రైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, గ్లోబలైజేషన్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇక్కడ అగ్రికల్చరల్ అంటేనే ఏవి సంబంధం లేదు కదా. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏమిటేమి, మనం సేకరించిన ధాన్యాన్ని మనము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందిస్తారు. గ్లోబలైజేషన్ అది ప్రపంచీకరణ. స్పెషల్ సజ్జలు అనేటివి పారిశ్రామిక సజ్జలు, అవి అగ్రికల్చర్కి సంబంధమే లేదు. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఈజ్ ది మినిమం గ్యారంటీడ్ ప్రైస్ గివెన్ టు ఫార్మర్స్. ఇట్ ప్రొటెక్ట్స్ ఫార్మర్స్ ఫ్రమ్ మార్కెట్ ప్రైస్ ఫాల్. ఇది ఒక రక్షణలాగా ఉంటుందన్నమాట. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇక్కడ రక్షణలాగా ఉండి ప్రైస్ ఫాల్ అయినా కూడా ఇక్కడి నుంచే దానికి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్. ఐడెంటిఫై ది కాన్సెప్ట్, అప్లై లాజిక్, యూజ్ ఎలిమినేషన్ మెథడ్, ఆన్సర్ విత్ కాన్ఫిడెన్స్. టెక్నికల్ అసిస్టెన్స్ బై చాట్ జీపీటీ అండ్ జెమినై. I wish you all the best. Thank you.